ఎంత 40 శ్లోకాలు అవలీలుగా పాడాడు నాన్న. ఇలా పాడే సమయంలో ఎక్కడి నుంచి వచ్చినాయో తెలియదురా. ఏమొచ్చినాయి? కోతులు వచ్చేసినాయి. హనుమంతుడు ఏ రూపంలో ఉంటాడు? వచ్చేసట అక్బర్ యొక్క ఆస్థానంలో ఉన్న స్తంభాలేంటి, కుర్చీలేంటి, భటులేంటి అందరిని పీకి పాకాన పెట్టినాయి అంట. దెబ్బకి బిత్తరపోయారు. అప్పుడు అనుకున్నాడంట అక్బర్, దెబ్బకి బుద్ధి వచ్చి అమ్మో చాలా గొప్ప, ఈయనకి భక్తి ఎక్కువ అని చెప్పి వెంటనే అతని కట్లు ఉప్పదీసిన నిమిషంలోనే మాయమైపోయినాయి అంటున్నానా కోతులన్నీ కూడా. వండర్ఫుల్ కదా ఇది, చప్పట్లు కొట్టాలి కదా మరి ఆ విధంగా హనుమాన్ చాలీసా గ్రంథాన్ని రచించి రామచరిత మానస్ గ్రంథం ఈ రోజు నార్త్ ఇండియా లాంటి ఉత్తర భారతదేశంలో ఇంటింటా ఉంటుంది. ఈ పుస్తకం పూజ గదిలో ఉంటుంది, వాళ్ళు పూజిస్తారు. అలాగా మన వైపు మనం భగవద్గీతను ఎలా అయితే పూజిస్తామో అలాగా వాళ్ళు ఉత్తర భారతదేశంలో రామచరిత మానస్ ని పూజిస్తారనమాట. అంతటి గొప్ప తులసీదాసు వేషాన్ని ఈ రోజు ఎవరు వేశారు? చక్కగా సరిపోయాడు కదా. బుజ్జి తులసీదాసు ఏం చదువుతున్నాడో తెలుసా? శ్రీరామ్ శ్రీరామ్ అంటున్నాడు. ఏమంటున్నాడు? వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి ఒకసారి అందరూ. రామచరిత మానస్ కనిపించిందా? తులసీదాస్ రచించినటువంటి రామచరిత మానస్ అన్నమాట. ఇక్కడే ఉన్నాడు తులసీదాస్ బొమ్మ కూడా, చేయండి చూపిస్తాను. ఇదిగోండి, కనిపిస్తున్నాడా? దగ్గరగా చూస్తే తర్వాత కనిపిస్తుంది. ఓకే, క్లాప్స్ కొట్టండి అందరూ రూపకి. ధన్యవాదాలు.